హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇప్పుడు మనం పొట్లకాయ కూర అంటే దీని ఇంగ్లీష్లో స్నేక్ గార్డ్ అంటారు. పొట్లకాయ కూర ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. పొట్లకాయ కూరకు కావాల్సినవి పోపు దినుసులు, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, పొట్లకాయ ముక్కలు. ఈ పొట్లకాయలో కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా ఇట్లా బాగా పిసికి వాటర్ పిండేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ముందు ఇలాంటిది పెడితే ఏమవుతుందంటే మనకి మంచిగా కూర మగ్గుతుంది అనమాట. ముందు స్టవ్ ఆన్ చేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ముక్క మక్కలు కాబట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఈలోపు కొద్దిగా పోపు దినుసులు వేగాలి. వేగేలోపు ఈ పొట్లకాయలో కొంచెం ఉప్పు వేసి బాగా స్మాష్ చేయాలన్నమాట. ఇది పొట్లకాయ అందరు ఇష్టపడరు ఫ్రెండ్స్, కాకపోతే ఇది ఆరోగ్యానికి మంచిది అంటారు, మరి చాలామంది ఇష్టపడరు. మరి బాగా స్మాష్ చేసి ఈలోపు పోపు వేగుతూ ఉంటుంది. మనం బాగా స్మాష్ చేసేది ఎందుకంటే త్వరగా మగ్గుతుంది అని ఇట్లా బాగా పిసకాలి అని చెప్తారు. ఇది వేగంగానే ఆనియన్, కరివేపాకు వేసుకొని ఇలా పిండిన ముక్కలు బాగా పిండుకొని పోపులో వేసుకోవాలి. ఇది ఇష్టపడలేదు ఫ్రెండ్స్, వండే విధంగా వండితే ఈ కూర కూడా బాగా అనిపిస్తుంది. అది తినేవాళ్ళు ఇష్టాన్ని బట్టండి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ పసుపు వేయాలి. సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, ఇప్పుడు మనం దానిలో పిండటానికి కొంచెం సాల్ట్ వేసినట్టు ఇప్పుడు కొద్దిగా తగ్గించేసుకోవాలి. చేసుకొని గంటతో బాగా తిప్పుకోవాలి. పైకి కిందకి కదిపి బాగా మగ్గనివ్వాలి. ఇలా కదిపి దీని మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా 5 minutes మగ్గిన తర్వాత ఒక 5-10 minutes మగ్గనివ్వాలి. మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. మనకు సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కదపాలి. ఇది మగ్గితే ఎంతో అవదండి కర్రీ. ముక్కలు చూస్తే చాలా అనిపిస్తుంది, కూర మగ్గితే ఎంతో అవదు, కానీ కూర చాలా బాగుంటుందండి. ఈజీగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందరూ పొట్లకాయ బాగుండదు అలా ఇలా అంటారు, కానీ చక్కగా మగ్గ పెట్టుకుంటే నూనెలో ఎంత బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా బాగా ఒక 5 minutes మగ్గనిద్దాం. ఇందా బాగా ముక్కని మెత్తబడిగే వరకు సిమ్లో మగ్గనిచ్చాను. ఇప్పుడు దీనిలో ఏంటంటే కొద్దిగా పాలు ఏంటంటే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వీటిలో ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. దీంట్లో అంటే కొద్దిగా పాలు, బీరకాయకి ఎక్కువ పడుతుంది కానీ సొరకాయకి, పొట్లకాయకి కొద్దిగా పాలే పడతాయండి. బీరకాయ అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ పొట్లకాయ ఏంటంటే తక్కువ పాలు, ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండదు. చూసారా, బీరకాయ కూర కన్నా కూడా పొట్లకాయ కూరకి పాలు తక్కువ పడుతుంది. చూడండి పొట్లకాయ కూర కలర్ఫుల్గా టేస్టీగా ఎంత బాగుందో చూడండి. ఇంతే ఫ్రెండ్స్ పొట్లకాయ కూర. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.